హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసి నేర్చుకోండి. ముందుగా స్క్రీన్ పైన చూపించిన విధంగా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియా పౌడరు అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. స్క్రీన్ పైన చూపించిన విధంగా మళ్ళీ బిర్యానీ దినుసులు తీసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్, టమాటా, చిల్లీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక కప్పు పెరుగు తీసుకొని దానిలో ముందుగా చూపించిన అవన్నీ మిశ్రమాలన్నీ కలిపి పక్కన ఉంచుకోవాలండి. తర్వాత పెరుగు మసాలా మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన గిన్నె పెట్టుకొని మనకు తగ్గట్టు కొంచెం అందులో వాటర్ పోసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా దినుసులన్నీ ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, అలాగే పచ్చిమిరపకాయలు ఒక్కొక్కటిగా నెమ్మదిగా అందులో వేసుకోవాలి. తర్వాత కొంచెం రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని వాటర్ అయితే బాగా వేడవ్వాలి. వేడైన తర్వాత కొంచెం సాల్ట్ మనం రుచికి తగ్గ ఉందా లేదా అని చూసి టెస్ట్ చేసుకోవాలి. లేకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత బాగా వేడైంది అనుకున్నప్పుడు మనం రెడీ చేసుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ తీసుకొచ్చి వేసుకొని బాగా వేడవ్వాలి. వేడైన తర్వాత అది కొంచెం బాయిల్ అవుతుంది కదా, సో ఎంతవరకు అయిందో మనం దాన్ని మళ్ళీ ఆ చికెన్ని కలుపుకుంటూ నెమ్మదిగా చికెన్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. బాయిల్ అవుతుండేటప్పుడు పైన లేయర్గా వస్తుందండి, నొరగగా వస్తుంది. అది వచ్చేది అప్పుడు కొంచెం కొంచెంగా తీసేసేయాలి. తీసేయకపోతే బాగోదండి ఆ చేసిన చికెను. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలి. చూడండి స్క్రీన్ పైన ఇప్పుడు ఆ లేయర్గా వస్తుంది చూడండి నురగ. ఆ నురగ మనం తీసేసుకుంటూ ఉండాలి. తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి చికెన్ ఉడికింది అనేది. చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చూసుకోండి రుచికి తగ్గట్టు సరిపోతుందా లేదా అని. నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది, నేను వేసుకున్నాను. తర్వాత చికెన్ ఉడికింది అనుకునేటప్పుడు ఉడికించిన చికెన్ను సపరేట్ చేసి వేరే బౌల్లోకి పెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే ఆ వాటర్లో మసాలా దినుసులు అన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ తీసేసి సపరేట్ చేసేసుకొని ఆ వాటర్ అయితే పడేయకుండా పక్కనే ఉంచుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి పోసుకొని వేడయిన తర్వాత కొంచెం మళ్ళీ అందులోనే కొంచెం ఆయిల్ పోసుకొని బాగా వేడవ్వాలి. వేడయిన తర్వాత చూసుకున్న తర్వాత మసాలా దినుసులు ఉన్నాయి కదా స్క్రీన్ పైన చూపించిన విధంగా, వాటిలో చెక్క, లవంగ, ఇలాచి వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆనియన్స్ తీసుకొని నెమ్మదిగా వాటిలో వేసుకోవాలి. నెమ్మదిగా కలుపుకుంటా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 2 నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసి కొంచెం దగ్గరగా అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకొంచెం సేపు బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ వేయించుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా అన్నీ కలిపి వేసుకోవాలి. మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి. పుదీనా వేసిన తర్వాత కూడా ముందుగానే నేను పుదీనా వేస్తున్నాను కాబట్టి కలుపుకుంటున్నాను. ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. తర్వాత కొంచెంగా జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకుంటాము. కాసేపు పోయిన తర్వాత మళ్ళీ 2 నిమిషాలు ఆగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న మిశ్రమం ఉంది కదా, పెరుగు మిశ్రమం మసాలాతో కలిపింది, అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత పచ్చివాసన అది పోయిన తర్వాత ఆయిల్ తేలుతుంది. ఆయిల్ తేలిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న బాయిల్డ్ చికెన్ ఉంటుంది కదా, ఆ బాయిల్డ్ చికెన్ తీసుకొచ్చి నెమ్మదిగా ఒక్కొక్కటిగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ముక్కలకి బాగా మసాలా పట్టిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేసేయాలి. తర్వాత మూత మధ్యలో తీసుకుంటా చూసుకొని అడుగు పడుతుందేమో చూసుకోవాలి. అడుగు పట్టకుండా ముక్కల్ని నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. అలాగే మనం ముందుగా చికెన్ ఉంది కదా, చికెన్ని బాయిల్ చేసేటప్పుడు ఆ వాటర్ ఉంచుకున్నాం కదా, ఆ వాటర్ కొంచెం తీసుకొని నెమ్మదిగా మధ్యలో వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్లో వాటర్ అంతా ఒకేసారి వేసేయకూడదు. నెమ్మదిగా కొంచెంగా వేసుకుంటూ ఉండాలి. చికెన్ దగ్గరగా అవ్వగానే మళ్ళీ వాటర్ పోసుకొని దగ్గరగా తెచ్చుకోవాలి. అట్లా మొత్తం దగ్గరకు వచ్చాక గ్రేవీ అంతా ముక్కకు పట్టేటట్టు చూసుకోవాలి. అలా ముక్కకు మసాలా అంతా పట్టిన తర్వాత చివరిగా మనం సాల్ట్ రుచికి తగ్గట్టు ఉందా లేదా అని చూసుకోవాలి. ఒకవేళ తక్కువ ఉంటే మనం అడ్జస్ట్ చేసుకోండి.
అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఆ చికెన్ని పక్కన పెట్టేసుకోవచ్చు. ఆ చికెన్ పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన బిర్యానీ కోసం రైస్ రెడీ చేసుకోవాలి కదా, అందుకని స్టవ్ ఆన్ చేసుకు బిర్యానీ హండీ పెట్టుకొని అలాగే 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అది నెయ్యి కరిగిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా కొంచెం వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత బాగా వేడైన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న బిర్యానీ దినుసులు ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చి పక్కన పెట్టుకొని ఆయిల్ బాగా వేడైంది అని చూసుకున్న తర్వాత చెక్క వేసుకోవాలి. చెక్క వేసుకున్న తర్వాత దాన్ని బాగా వేయించుకోవాలి. తర్వాత మిగిలిన బిర్యానీ దినుసులు ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటిగా వేసుకొని అవి కూడా బాగా వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత బిర్యానీ దినుసులు అన్నీ వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు ఉన్నాయి కదా, అవి టమాటా ముక్కలు, తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ దినుసులు అన్నీ వేగిన తర్వాత ఆనియన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత బాగా మగ్గించుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత కట్ చేసిన టమాటాలు కూడా వేసుకోవాలి. ఆ కట్ చేసిన టమాటాలు వేసుకున్న తర్వాత రెండు కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా దగ్గరకు వచ్చిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా దగ్గరగా అయిన తర్వాత రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అలాగే కసూరి మేతి కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ధనియా పౌడరు అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. దాని తర్వాత ముందుగా మనం చికెన్ ఉడికించేటప్పుడు చికెన్ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ తీసుకొని మనం రైస్ కొలత ప్రకారం వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా వేయలేదు, ఎందుకంటే చికెన్ ఉడికించేటప్పుడు ఆ నీళ్ళలో వేసాం కదా, రుచికి తగ్గట్టుగా ఇప్పుడు మనం చూసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలుపుకొని వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకొని బాగా వేడిగా అయిన తర్వాత నీళ్లు మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని తీసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము ఎలా ఉందో. బిర్యానీ రైస్లో వాటర్ అంతా బాగా దగ్గరికి వచ్చేసింది. సో ఇప్పుడు దానిపైన నేను కొద్దిగా నెయ్యి పోసుకుంటున్నాను. అలాగే దానిపైన పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని దానిపైన మళ్ళీ కొంచెం గరం మసాలా కొంచెం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకొని అలా వదిలేసాను కొద్దిసేపటికి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత చూడండి ఎలా మన రైస్ ఎలా రెడీ అయిందో చూడండి. అంతేనండి, మనం ముందుగా రెడీ చేసుకున్న చికెన్తో కలిపి సర్వ్ చేసుకుంటే మనకి వేడి వేడి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. నచ్చిందా? ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేయండి. అంతేనండి ఈ వీడియో. సబ్స్క్రైబ్.